పొగాకు ఆక్వా రైతుల సమస్యకు కేంద్రం నుంచి త్వరలోనే పరిష్కారం లభించనుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుల ప్రతి సమస్య చిత్తశుద్దితో కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నారు. పొగాకు రైతులతో జగన్ ఉత్తుత్తి సమావేశం హాస్యాస్పదమన్నారు. పొగాకు కొనుగోళ్ల సమస్య ప్రభుత్వం దృష్టికి రాగానే ముఖ్యమంత్రి స్వయంగా సమావేశాలు పెట్టి కేంద్రాన్ని అప్రమత్తం చేశారని తెలిపారు. ఢిల్లీలో పొగాకు సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు చేపట్టారన్నారు. ఆక్వాఫీడ్ ధరలు తగ్గించే అంశంలోనూ కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. పొగాకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదన్న మంత్రి రైతులను 5 ఏళ్ల పాటు గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. మార్కెట్ జోక్యంతో ఆనాడు రైతులను ఆదుకున్నామని 300 కోట్లతో హెచ్డీ బర్లీ పొగాకు కొన్నామని గుర్తు చేశారు. ఎఫ్సీవీ పొగాకు రైతులకు అండగా నిలుస్తున్నామని వెల్లడించారు. రైతుల కష్టాలను రాజకీయాలకు వాడుకోవడం మానేయాలని జగన్కు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఏదైతే ఈ పొగాకు గాని మనకి ఫీడ్ ఉందో ఈ 2 విషయాలకి సంబంధించిన మంత్రులందరినీ కలిశాం. ఒక్కొక్క మంత్రి గంట సేపు టైం ఇచ్చి మొత్తం సమస్యను విన్నారు. సమస్యని పరిష్కారం చేయడానికి శరవేగంతో ముందుకెళ్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈవేళ మళ్ళీ ఒక డ్రామా మొదలు పెట్టారు. పొగాకు రైతులు కాదు, వైసీపీ కార్యకర్తలకే కండువాలేసి ఇంటికి పిలిపించుకుంటున్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్న లేదు మొన్న ఫీడ్ ధరలతో ఫీడ్ రైతులకి ఇంటరాక్ట్ అన్నాడు. ఇంటరాక్ట్ అంటే ఏంటి? రైతుతో మాట్లాడాలి, ఆయన సమస్య చెప్పాలి, ఈయన దానికి రెస్పాండ్ అవ్వాలి. మొత్తం డబ్బులు ఇచ్చి పల్లెల్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి మహిళలందరికీ తీసుకొచ్చి 2 నిమిషాలు మాట్లాడి ప్రభుత్వం మీద విమర్శన చేసి వెళ్ళిపోయాడు. అవన్నీ నేను పట్టించుకోను. ఈ ప్రభుత్వం మేము చిత్తశుద్ధితో పనిచేస్తాం.